మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగడం బాధాకరమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావడం, ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన సౌకర్యాలు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మార్కాపురం కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, రవాణా శాఖ జిల్లా అధికారి సుశీల, డీఎస్పీ నాగరాజు ఉన్నారు. ఓకే సార్, చాలా సంతోషకరం. ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాత్రులను చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే శుభేచ్ఛ కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజరీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలు ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఈ రకంగా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుంది. సార్, అడుగుతున్నటువంటి యాక్షన్ జరగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనే ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పాదం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేస్తుంది.